అసలు నీ ఆట జర్నీ ఎలా స్టార్ట్ అయింది? అంత చిన్న ఏజ్‌లో నీకు అసలు భయం లేకుండా ఏ పాటైనా అసలు చింపేసేదానివి అసలు స్టేజ్ మీద నిజం చెప్పాలంటే. ఎలా అది? హౌ డిడ్ యూ డూ ఇట్? అంటే అప్పుడు నాకేం తెలిసేది కదా, నేను చాలా చిన్నదాన్ని. అంటే అప్పుడు పేరెంట్స్ చెప్పేవారు ఇలా చేయాలంటే వాళ్ళు చెప్పింది గుర్తుపెట్టుకొని నాకు వచ్చింది చేసి, అంటే ఇప్పుడైతే ఆలోచిస్తాను ఇలా చేయాలి అలా చేయాలని. అప్పుడు నాకు అసలు ఏం తెలిసేది కాదు. మేము చిన్నపిల్లలం, మాకు ఏం డ్రెస్ ఇస్తే అది వేసుకుంటాం. సాంగ్కి సూటెడ్ డ్రెస్ ఇస్తారు, అది వేసుకొని వెళ్ళి డ్యాన్స్ చేస్తాము. అది చిన్న దాని గురించి హ్యూమన్ రైట్స్ వరకు లాక్కెళ్ళి దాన్ని పిల్లల్ని గుచ్చి గుచ్చి చూపించి చేయడంతో మాకేం సంబంధం ఉండదు. అది ఇప్పుడు ఎగ్జాంపుల్ క్రికెటర్ అయితే నార్మల్గా డ్రెస్ వేసుకుంటాడు, కింద ప్యాడ్స్ పెట్టుకుంటాడు అని. యాజ్ ఎ డాన్సర్ కింద సాంగ్ చేసినప్పుడు దానికి సూట్ అయిన డ్రెస్ మేము వేసుకొని చేస్తాము. దానికి వాళ్ళు హ్యూమన్ రైట్స్ వరకు తీసుకెళ్ళి ఇలా చేశారు అలా చేశారు అని చెప్పారు. నేను ఆర్ట్ ఆఫ్ 4లో చేసినప్పుడు అయితే ఆర్ట్ ఆఫ్ 4 చాలా హిట్ అయింది. అండ్ అలాగే నేను ఆర్ట్ ఆఫ్ 5లో ఎప్పుడైతే మెంటర్ కింద చేశానో నా దాంట్లో ఎలాంటి పాట లేనప్పుడు ఈ కాంట్రవర్సీ వచ్చింది. నేను వెళ్ళలేదు అక్కడికి, మా పేరెంట్స్ వెళ్ళారు హ్యూమన్ రైట్ ఆఫీస్కి. మా డాడీ చెప్పారు ఇదంతా, నాకు అది తెలిసింది వాళ్ళ గురించి.